కథ పేరు గాలిలో ఎగిరిన కలలు. అరుణ్ అనే పిల్లవాడు ఓ చిన్న పల్లెటూరిలో ఉండేవాడు. అతనికి చిన్ననాటి నుంచి ఒక పెద్ద కల పైలట్ కావాలంది. ప్రతిరోజూ ఆకాశంలో పక్షులు ఎగిరే దిశగా చూసి ఆశతో చూసేవాడు. ఒకరోజు నేను కూడా ఇలా ఎగురుతాను అనేది అతని నిత్యపు మాట. కాని అతని కలలు తీరేలా కనిపించేవి కాదు. అతని ఇంటి పరిస్థితి సాధారణం, చదవడమే గగనమయ్యేది. ఊరిలో ఎవ్వరికీ పెద్ద కలలంటే నమ్మకం ఉండేది కాదు. పైలట్ అవ్వాలా? మన ఊర్లో నువ్వే మొదటివాడివి అవుతావేమో అంటూ కొందరు నవ్వేవాళ్లు, మరికొందరు హేళన చేసేవాళ్లు. ఒకరోజు అరుణ్ పొలం పక్కన గాయపడిన ఒక చిన్న పక్షిని చూసి ఇంటికి తీసుకెళ్లాడు. తన చిన్న చేతులతో దానికి గాయాన్ని శుభ్రం చేసి చికిత్స చేశాడు. పక్షికి చిట్టి అనే పేరు పెట్టాడు. చిట్టి అతని స్నేహితురాలయ్యింది. అరుణ్ తన కలలు, తన బాధలు అన్నీ చెబుతుండాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత చిట్టి మళ్లీ ఎగరడం ప్రారంభించింది. అరుణ్ కూడా తన కలల వైపు అడుగులు వేస్తున్నాడు. రోజు పుస్తకాలను చదువుతూ స్కూల్లో పట్టుదలతో ముందుకెళ్లాడు. చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. అలసిపోయిన రాత్రులు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఏది వచ్చినా అరుణ్ వెనక్కి తగ్గలేడు. ఒకరోజు రాష్ట్రస్థాయి ప్రతిభ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించాడు. ఆ విజయంతో ఫ్లయింగ్ స్కూల్లో ప్రవేశం లభించింది. కుటుంబం ఆశ్చర్యపడింది. ఊరు గర్వపడింది. చివరికి అరుణ్ పైలట్ యూనిఫామ్ ధరించి విమానానికి ఎక్కే రోజు వచ్చింది. ఆ రోజు అతను తన పాత కిటికీకి వచ్చి గాలిలోకి చూశాడు. చిట్టి ఎగురుతుంటుంది. అతను నవ్వి మురిసిపోయాడు. నా కలల రెక్కలు ఇప్పుడు నన్ను ఎగేరేలా చేశాయి అని. ధన్యవాదాలు చిట్టి చెప్పాడు. ఆ రోజు ఒక పల్లెటూరి అబ్బాయి గాలి తాకిన మొట్టమొదటి పైలట్ అయ్యాడు. కథనీతి: కలలు చిన్నవైనా పెద్దవైనా వాటిని నమ్మడం మొదటి మెట్టు. ఎప్పటికైనా ఒక నమ్మకమే మన జీవితాన్ని గెలిచేలా చేస్తుంది.